2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి కొన్ని స్కీమ్స్ కూడా ప్రభుత్వం ద్వారా నుంచి ఇంకొన్ని బ్యాంక్స్ నుంచి కూడా ఇలా మనం రకరకాల కేటగిరీ వైజ్ మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఒక మంచి పెట్టుబడితో మేము మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి అలాంటి ఏమైనా స్కీమ్ ఉందంటారా? ఉంటే ఎంత పెట్టుబడి ఉంటుంది, ఎన్ని సంవత్సరాల పాటు మనం పెట్టుబడి పెట్టాలి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం ఒక హైలీ ఇన్ఫ్లేషనరీ సినారియోలో మనం బ్రతుకుతున్నాం. హై ఇన్ఫ్లేషనరీ అంటే మన ప్రేక్షకులందరికీ కూడా మీకు ఒక 100% ఈ వీడియో చూసాక ఒక ఐడియా వస్తుంది, నమ్మకం కూడా వస్తుంది, అండ్ మీకు ఒక కైండ్ ఆఫ్ అ పాత్ క్లియర్గా కనిపిస్తుంది. ఎలా? ఇండియా ఈజ్ అ వెరీ యంగ్ కంట్రీ. ఎందుకంటే నెక్స్ట్ 25 నుంచి 30 సంవత్సరాలు చాలామంది రిటైర్ కాబోతున్నారు. బికాస్ దీస్ 25 to 30 years ఓల్డ్ పీపుల్ వాళ్ళు రిటైర్ కాబోతున్నారు ఇంకా నెక్స్ట్ 25 to 30 yearsలో. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్ కోసము ప్లానింగ్ చేస్తారు పిల్లల కోసం. ఇప్పుడు ఆ పిల్లలు పెద్దగైన తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. సరే, గ్రాడ్యుయేషన్ చేశాక పని ఏముంటుంది? ఒక మంచి ఉద్యోగం వెతుక్కోవడం. వచ్చేసింది, గుడ్, యు ఆర్ వెరీ హ్యాపీ, మంచి ఉద్యోగం వచ్చింది, యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ జర్నీ యాజ్ అ గుడ్ కెరియర్ ఓరియంటెడ్ పర్సన్గా. మీరు బాగా చదువుకున్నారు కాబట్టి మంచి జీతంతో హ్యాపీగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటి? పెళ్ళి. సో డెఫినెట్గా పెళ్ళి గురించి చాలామంది ఆలోచిస్తారు. ఎవ్రీ పేరెంట్ డస్ దాట్. నా పిల్లలు అది కూతురా కొడుక, యూ హ్యావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, అంతే. సరే, యూఆర్ గెటింగ్ మ్యారీడ్, యూఆర్ గాట్ మ్యారీడ్. ఇప్పుడేంటి? నెక్స్ట్ ఏంటి? పిల్లలు. సో యూ ఆల్వేస్ హ్యావ్ అ టాస్క్ అనమాట. ఒక టాస్క్ 1 by 1 అయిపోయిందా? టాస్క్లన్నీ అయిపోయా అంటే లేదు, ఇంకా మిగులు ఉంటాయి, చాలా టాస్క్లు ఉంటాయి అనమాట ప్రతి మనిషి జీవితంలో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది కూడా అఫ్కోర్స్ పిల్లల్ని కంటారు, వాళ్ళు కూడా చూస్తూ పెద్దగా అయిపోతారు. వాళ్ళు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లేదా ఒక మంచి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడు వస్తుంది పెద్ద చిక్కు. నిన్న పొద్దున నా దగ్గరికి ఒక ఫాదర్ వచ్చారు. హీ కేమ్ ఫ్రమ్ విజయవాడ. సార్, ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు పడుతున్న కష్టాలు నాకు నిజంగా కదిలించేసింది. హీ ఈజ్ సో డిఫికల్టీస్లో ఉన్నాడు ఆ మనిషి. ఆయన గారు ఒక చిన్న జీతం, ఆ చిన్న జీతం ఎంతో నేను చెప్పదలుచుకోలేదు, చాలా చిన్నదంటే మీరు అర్థం చేసుకోండి, 20-30 వేలు కూడా కాదు, దానికంటే తక్కువ అనమాట. బట్ 2 పిల్లల్ని ఇంజనీర్స్ చేశారు, బీటెక్ చదివించారు. నా ఇప్పుడు పిల్లల బాధ్యత ఏంటి? సరే, ఇంకా చదువుకుంటారా, మీ సొంత సంపాదనలో చదువుకోండి. అయితే వీళ్ళ నాన్న ఏం చేశారంటే హీ హాస్ టేకన్ అ బిగ్ లోన్ అనమాట పిల్లల్ని చదివించడానికి. సో ఇప్పుడు టైం వచ్చింది దట్ దే హ్యావ్ టు సపోర్ట్ హిస్ ఫాదర్. సో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా చేస్తారు, చాలా మంచి పిల్లలు కాదని చెప్పాను నేను. బట్ ఏంటంటే టైంకి ఒకవేళ హెల్ప్ దొరకకపోతే అది ఎలాంటి హెల్ప్? జాబ్ వస్తేనే కదండి ఉద్యోగానికి శాలరీ వస్తుంది. పిల్లలకి జాబ్స్ రావట్లా. సో ఇష్యూ ఏంటంటే వస్తుంది, ఒక రోజు వస్తుంది, కానీ అది కొంచెం లేట్ అయిపోతుంది, కానీ ఇక్కడ ఈఎంఐస్ కట్టాలి, అది మాత్రం తప్పదు. సో నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ దాకా మొత్తం అంటే మనకు నీళ్లు మొత్తానికి మన మెడపై నుంచి మన ముక్కు వరకు వచ్చే వరకు మనం అసలు శ్వాస తీసుకోనేయడానికి కొన్ని సెకండ్సే మిగిలాయి, ఇప్పుడు మనం చనిపోబోతున్నాము అన్న పరిస్థితిలో వచ్చే వరకు మీరు ఎందుకు గమ్మునుంటారు? ఎందుకు ఆలోచించకుండా ఉంటారు? నేనేమంటానంటే వన్స్ యూఆర్ రెడీ టు గో ఫర్ అ జాబ్, వన్స్ యూఆర్ రెడీ టు గెట్ మ్యారీడ్, ఇవన్నిటికంటే ముందే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించేసి అది మీ పిల్లల కోసమా ఆర్ మీ సొంత భవిష్యత్తు కోసమా ఖచ్చితంగా ఆలోచించండి, అండ్ దానికోసం పెట్టుబడి పెట్టండి అని చెప్తా. అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకోబోతున్నాను. SBIలో ఉన్న ఒక వండర్ఫుల్ ప్లాన్ అనమాట. కానీ పాస్ట్ ఈజ్ నాట్ ద గ్యారంటీ ఫర్ ఫ్యూచర్ గ్రోత్. పాస్ట్లో ఒకవేళ మంచి రిటర్న్స్ ఇచ్చిందంటే కూడా ఫ్యూచర్లో ఇస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. ఈ మాట నేను ముందే యాజ్ అ డిస్క్లైమర్గా ఇస్తున్నా మీకు. ఎందుకు అంటే SBI మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూసుకుంటే మీకు దాదాపు 36.55% వరకు ఇచ్చిందండి. అంటే 36% అనుకోండి సంవత్సరానికి మీకు సిన్స్ ఇన్సెప్షన్ నుంచి ఇప్పటిదాకా ఇచ్చింది సాలిడ్ రిటర్న్స్. అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నేను మీకు 3 kind of డిఫరెంట్ ఐడియాస్ ఇస్తా. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మీకు ఒక ఫైనల్గా ఒక వర్డిక్ట్ ఇస్తాను, అది మీకు చాలా పనికి వస్తుంది, జాగ్రత్తగా వినండి. 2000 రూపాయలతో
3 కోట్ల రూపాయల లాంటి కైండ్ ఆఫ్ కార్పస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఐ విల్ గివ్ యూ ది క్యాల్కులేషన్. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దానికోసం చాలా ఫండ్స్ ఉన్నాయి, చాలా స్టాక్స్ ఉన్నాయి, అది మనం తర్వాత మాట్లాడుకుందాం క్లాస్లో. బట్ లెట్ మీ ఫస్ట్ స్టార్ట్. దిస్ ఈస్ అ యూజువల్ క్యాల్కులేటర్. ఇప్పుడు 36% SBI మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ ఇచ్చింది శిరీష, ఓకేనా? సో 36% ఇచ్చింది కాబట్టి మీరు 2,000 రూపాయలు 20 సంవత్సరాల వరకు మీరు పెట్టుబడి పెడితే మీకు వస్తుంది 3,64,00,000 రూపాయలు వస్తుందండి, ఓకేనా? సో 3,64 lakhs అంటే 3.6 crores అనుకోండి. అది మీకు ఒకవేళ 36% ఇస్తేనే మీకు ఆ 3 కోట్ల రూపాయలు 3.5 కోట్ల వరకు వస్తుంది. ఒకవేళ 36% ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? సార్ మరి ఇంత బాగా చెప్పారు, మరి నిజంగానే మా రిటర్న్స్ పడిపోతే ఎలాగండి? అసలు మాకు 24% కూడా రాకపోతే 20% కూడా రాకపోతే మరి ఎంత వస్తుంది? యావరేజ్గా తక్కువలో తక్కువ ఎంత వస్తుందో అది కూడా మీకు చూపిస్తా. యూ విల్ గెట్ అన్ ఐడియా. దీనికోసం మనం ఏం చేయాలి? నౌ ఐ విల్ గివ్ యూ అ పర్ఫెక్ట్ క్లారిటీ. ఇప్పుడు చూడండి, 2,000 రూపాయలు మీరు నెల పెట్టుబడి పెడుతున్నారు. ఇంతకుముందు కూడా ఆ సినారియోలో కూడా పెట్టారు, కానీ అక్కడ మీరు సింపుల్ సిప్ చేశారు, ఇక్కడ మీరు స్టెప్అప్ సిప్ చేయబోతున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఈ క్యాల్కులేషన్ లో ఉందన్నమాట. చూపిస్తా. 2,000 రూపీస్ మీరు పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి 30%తో పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు? ఒకవేళ 36% ఇవ్వకపోతే నా 3 కోట్లు రావుగా కదా. సో నేనేం చేయాలి అంటే కాస్త జాగ్రత్త వహించాలి, కొంచెం స్ట్రాటజీని ట్వీక్ చేయాలి, కొంచెం మార్చేసి చేస్తే నాకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా సో 30%తో మీరు పెంచుకుంటూ వెళ్ళండి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. అంటే 2,000కి 30% అంటే ఎంత అయిందండి? 600 రూపాయలు. 600తో మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. నా 13%, నేను ఇందాక ఎంత చూపించాను మీకు? 36% చూపించాను. 12-13% అయితే యావరేజ్గా వర్కౌట్ అవుతుంది. నా 13% ఫర్ 20 years వరకు చూసుకుంటే సేమ్ 3 crores మీకు వచ్చేసాయి. 3,40 lakhs మీకు దక్కుతుంది అనమాట. నా ఇది ఒక సింపుల్ పద్ధతి. ఎందుకంటే ఒకవేళ 36% ఇవ్వకపోతే మీ కళ ఏదైతే కన్నారో మీరు ఖచ్చితంగా ఆ కళ వరకు నెరవేర్చుకునే దాన్ని నేను చూపించా. ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టే ముందు ఆర్ పిల్లలు పుట్టిన ఒకరోజు శిష్యుడు ఉన్నాడు అనుకోండి, మీకు ఎగ్జాక్ట్లీ మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చిందో దట్ యూ బికమ్ అ ఫాదర్ ఆర్ యూ బికమ్ అ మదర్. సో ఆ సమయాన మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి డెసిషన్ ఏంటంటే ఇమ్మీడియట్గా పిల్లాడి పేరు మీద కనీసం ఆ 2,000 రూపాయలు మీరు పెట్టుబడి పెట్టండి. సో వాళ్ళు ఎగ్జాక్ట్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 20 రీచ్ అవ్వంగానే 3 కోట్లు అకౌంట్లో రెడీగా ఉంటాయి. సో ఆ టైంలో నువ్వు అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటావా, నువ్వు బిజినెస్ పెట్టుకుంటావా, నీ ఇష్టం. నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? యాజ్ అ పేరెంట్గా నా పిల్లడి కోసము నేను ప్లాన్ చేశాను, రెడీగా ఫండ్ ఉంది, వాడుకోవడానికి నువ్వు డెసిషన్ తీసుకో అని చెప్పేసి ఆ బాల్ మీరు పిల్లాడి కోర్టులో వదిలేస్తున్నారు. సో ద చైల్డ్ హ్యాస్ టు డిసైడ్ వాట్ టు డూ విత్ దట్ ఫండ్, ఓకేనా? సో మీరు అలాంటి ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారండి? చాలా. ఒక్క పేరెంట్ కాదండి, నేను చెప్తున్నాను, కొన్ని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, లోన్లు తీసుకుంటున్నారు, పిల్లల్ని చదివిస్తున్నారు, అప్పుల పాలైపోతున్నారు, దానివల్ల సూసైడల్ థాట్స్, ఇంకా బీదవాడిగా మారుతున్నారు. వాళ్ళు ఎప్పుడండి రిటైర్మెంట్ లైఫ్ తీసుకొని 1 కోట్లాధికారిగా మారేది? సో దే డోంట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. నేనేమంటానంటే ఇలాంటి ప్లాన్ మీరు ముందుగానే రెడీ చేసుకోండి, యూ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్లాన్ చూపించేస్తా. ఏంటి సార్? ఓకే, ఇందాక మనం చూసాము నార్మల్ సిప్ ప్లాన్ 2,000తో చేసుకుంటే 36% మనకు రిటర్న్స్ వస్తే 3,60,00,000 వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఐడియా ఇచ్చా. రెండో దాంట్లో స్టెప్ అప్ ఇచ్చా, 30%. మీకు సేమ్ 13% వస్తే మీకు 3 కోట్లు వచ్చేసాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2,000 రూపాయలు ప్రతి నెల పెట్టుబడి పెడుతున్నారు, 30%తో పెంచుకుంటూ వెళ్తున్నారు, మీకు 36% రిటర్న్స్ వస్తే ఎంత వస్తుంది మీకు? జస్ట్ ఇమాజిన్. సో 2,000 రూపీస్ మీరు పెట్టుబడి పెడితే 30%తో సేమ్ మీరు అలాగే పెంచుకుంటూ వెళ్తున్నారు. అండ్ లక్కీగా మనకి 36% రిటర్న్స్ వచ్చాయండి 20 years తర్వాత. అప్పుడు మీకు వచ్చేది దాదాపు 15 కోట్లు. సో నాట్ జస్ట్ 3 crores, యూఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ లైక్ 5 to 6 times మోర్ అనమాట. ఇక్కడ 3 కోట్లు వస్తున్నాయి మీకు ఓన్లీ 13% ప్రకారంగా. ఒకవేళ నిజంగానే 36% ఇస్తే మీకు 15 కోట్ల వరకు వస్తుంది, 14,84 lakhs అక్షరాల. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్లాన్. ఇప్పటి నుంచే ప్లానింగ్ చేయండి. మనం హై ఇన్ఫ్లేషనరీ సినారియోలో బ్రతుకుతున్నాము. మీకు 7 to 8% మీకు నిత్యావసరాల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మీకు 14% ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్తో పెరుగుతుంది. సో కాబట్టి దీన్ని తట్టుకోలేరు. చెప్పినట్టుగా అర్థం చేసుకోండి. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, బట్
మ్యూచువల్ ఫండ్ విషయంలో మాత్రం ఏ ఫండ్లో మనం మంచిగా పెట్టుబడి పెడితే ఇదే కాకుండా వేరే ఫండ్స్ అన్ని కూడా మీకు ట్రైన్ చేస్తాను, ఆ నాలెడ్జ్ ఇస్తాను. కాల్ చేయండి ఈ రోజే. ఎలా సార్, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? దట్స్ వన్ ఆఫ్ ద $1 million క్వశ్చన్ అది. ఇన్ఫ్యాక్ట్ సింపుల్ దానికోసం ఒక ఉపాయం ఉంది. చేయాల్సిందల్లా మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు త్వరలోనే ఆ హెల్ప్ అందుతుంది, ఆ సపోర్ట్ ఇస్తాను, ఆ ఎక్స్పర్ట్ గైడెన్స్ కూడా ఇస్తాను, అండ్ స్మార్ట్ క్లాస్లో ఇవన్నీ కూడా నేర్పిస్తాను. ఈ రోజే కాల్ చేసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 విధాలుగా మీరు ఇవి నేర్చుకోవచ్చు. యూ కెన్ ప్లాన్ ఫర్ అ 15 crore ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.